మాజీ ప్రధాని భారతరత్న శ్రీ దేశ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్లోని కాంగ్రెస్ భవన్లో సీనియర్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్ మరియు అన్ని అనుబంధ సంస్థల సభ్యులతో ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశంలో ప్రపంచంలోనే యంగెస్ట్ ప్రధానమంత్రిగా అప్పుడు 40 సంవత్సరాల్లోనే దేశానికి ప్రధానమంత్రిగా అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి ఆ రోజు దేశ సమగ్రత కోసం దేశానికి మరి వారి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు చేసిన డిసిషన్స్ మరి ఆ రోజు ఆ తీవ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ గారు హతమైనరు. రాజీవ్ గాంధీ గారు ఆ రోజు రామ్ మందిర్కి సంబంధించి కూడా మరి ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి ఆ రోజు మీ అందరికీ తెలుసు. దాంతోపాటు రాజీవ్ గాంధీ గారు బతుకున్న పడితే ఈరోజు రామ్ మందిర్ ఎప్పుడో అయిపోయేదని చెప్పేసి ఆ రోజు మన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పలు కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. ఇలా రాజీవ్ గాంధీ గారు లేని లోటు ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం. 400 పార్ అని చెప్పేసి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ఆనాడే 400 పార్ చేసిర్రు. రాజీవ్ గాంధీ గారి లేని లోటుని మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ వారి ప్రాణ త్యాగాలని వృధా పోకుండా దేశ భవిష్యత్తుని కాపాడడానికి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని మేము తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఓకేనా?